అయితే మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే అండి ఫ్రెండ్స్, యూపీఎస్సీ ఉంది కదా, యూపీఎస్సీలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని మనం చూద్దాం. అలాగే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయని కూడా ఈ వీడియోలో మనం చూస్తామండి. అయితే ముందుగా మనం యూపీఎస్సీ సిఎస్సి అనగానే మనకు గుర్తొచ్చేది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇతర ఆల్ ఇండియన్ సర్వీసెస్ కూడా గుర్తొస్తాయి. అయితే మనం ఎప్పుడు టచ్ అనుకుంటాం కదండి, ఒకసారి యూపీఎస్సీ ఇస్తే ఈ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. కానీ బిఫోర్ మనం యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనం యూపీఎస్సీలో ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూడాలండి. సో మెయిన్లీ యూపీఎస్సీలో టూ స్టేజెస్ అండి. ఇంకా 2 స్టేజెస్ అని అనుకోకుండా నార్మల్గా ఇనిషియల్ ప్రిలిమ్ స్టేజ్ అంటారండి. రెండవది మెయిన్ స్టేజ్. సో ఈ ప్రిలిమ్ స్టేజ్ ఏంటి, ఈ మెయిన్ స్టేజ్లో ఏంటి? సో జనరల్గా ఏంటంటే ఈ మెయిన్ స్టేజ్లోనే పర్సనాలిటీ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో అందరూ ఏమంటారంటే ఈ పర్సనాలిటీ టెస్ట్ని ఇంటర్వ్యూ అని కూడా అంటారండి. ఓకే, సో జనరల్గా దాన్ని ఒక 3 స్టేజెస్లో పరిగణిస్తారు. సో మనం ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో ప్రిలిమ్ అనేది ఎగ్జామినేషన్లో అసలు పేపర్ ఎలా ఉంటుంది? సో పేపర్ ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ అండి. సో మనం ఆబ్జెక్టివ్ అనగానే మనకి ఎంసీక్యూస్ గుర్తొస్తాయి. సో ఒక క్వశ్చన్ ఉంటుంది, దాని కింద 4 ఆప్షన్స్ ఉంటాయండి, లైక్ 4 ఆప్షన్స్. సో ఇంత ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అయినప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదండి. సో ఆటోమేటిక్లీ నెగిటివ్ మార్క్ ఉంటుందండి. సో నెగిటివ్ మార్కింగ్ ఎంత అంటే 1/3 ఆఫ్ మార్క్ ఉంది, 1/3. సో పాజిటివ్ ఏంటంటే +2 మార్క్స్ అండి. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తే మీకు 2 మార్క్స్ అదనంగా వస్తాయి. ఆర్ఎల్స్ మీరు ఏమైనా తప్పుగా కానీ నెగిటివ్ మార్కింగ్ చేస్తే 1/3 నెగిటివ్ వెళ్తుందండి. ఓకే, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో బేసికలీ 2 పేపర్స్ ఉంటాయండి. జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2. జనరల్ స్టడీస్ 1 ఉంది, జనరల్ స్టడీస్ 2 ఉంది. సో బేసికలీ ప్రిలిమ్స్ లెవెల్ చూస్తే ఈ జనరల్ స్టడీస్ 1 పేపర్ 1 కూడా పరిగణిస్తారు. సో దీంట్లో మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటంటే హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్ అండి. ఈ బేసికలీ మెయిన్ సబ్జెక్ట్స్, వీటిని బిగ్ 5 అని కూడా అంటారండి. ఓకే, ఈ బిగ్ 5. సో బేసికలీ ఏ సబ్జెక్ట్స్ మన మెయిన్స్లో కూడా వస్తాయి. సో వీటితో పాటు సమ్ అడిషనల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయండి. అడిషనల్ సబ్జెక్ట్స్ లైక్ ఎన్వైర్న్మెంట్ అండి. సో ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటంటే మన పరిసరాలు. సో సింగల్లీ జోగ్రఫీతో లింక్ అయ్యే సబ్జెక్ట్ అండి. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే. సో రిమైనింగ్ ఏమైనా సరే కరెంట్ అఫైర్స్లో ఉన్న వాటిని కూడా ప్రిలిమ్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్స్లో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్కి స్పెసిఫిక్గా సిలబస్ అయితే మెన్షన్ చేయలేదు, జస్ట్ 1 లైనర్ సిలబస్ మాత్రం ఉంది. సో ఈ ప్రిలిమ్స్ చూసాం కదండి. సో GS1లో మనం ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు GS2 అండి, ప్రిలిమ్స్ దీన్ని పేపర్ 2 అంటారు. జనరల్లీ మనం ఏమంటామంటే CSAT అంటారండి. CSAT అనగా ఏంటంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. సో ఈ పేపర్లో ఏంటంటే మన కాంప్రహెన్షన్స్ అండి. సో మనకు ఒక ప్యాసేజ్ ఉంటుంది, దాని కింద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఒక దాన్ని తీసుకోవాలండి. అది లాజికల్ రీజనింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అండ్ క్వాంట్ కానీ మ్యాథమెటిక్స్లో కొన్ని సమ్స్ కానీ లాజికల్ రీజనింగ్ యూజ్ చేసే సమ్స్ కానీ ఈ CSATలో ఉంటుందండి. సో మనం దీనికి కూడా ఉంటాయండి. ఈ CSATలో 80 క్వశ్చన్స్ ఉంటాయండి, టోటల్ 200 మార్క్స్. సో ఎవరీ కరెక్ట్ ఆన్సర్కి +2.5 అండి. సేమ్ మైనస్కి 1/3 అంటే సో ఆల్మోస్ట్ 0.88 అండి. ఓకే, ఇదండి. అలాగే మనం ప్రిలిమినరీ జనరల్ స్టడీస్ పేపర్ మనకు టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయండి. సో CSATలో మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయండి. సో నక్షల్ ఏంటంటే ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ 1, CSAT. ఓకే, ఈ జనరల్ స్టడీస్లో 100 క్వశ్చన్స్, 200 మార్క్స్. అలాగే ఈ CSATలో 80 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండి. సో మనం ఇంకోటి
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సీసెట్ అనేది క్వాలిఫై అయ్యేది. సో క్వాలిఫైయింగ్. సో ఈ సీసెట్లో మీరు క్వాలిఫై అయితేనే మీ మెయిన్ ప్రిలిమ్స్కి GS1 మార్క్స్ అదనంగా యాడ్ చేస్తారండి. సో GS1 ఏదంటే ఇట్స్ లైక్ కట్ ఆఫ్ అండి. సో మీరు ఖచ్చితంగా GS1లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. సీసెట్ అంటే మినిమం అండి. మీరు ఖచ్చితంగా ఈ పేపర్లో క్వాలిఫై అయితేనే లేదా మీరు నెక్స్ట్ స్టేజ్కి ఫార్వర్డ్ అవుతారు అనమాట. సో నెక్స్ట్ స్టేజ్ అనేది మాకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏంటంటే డిస్క్రిప్టివ్ అండి. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది డిస్క్రిప్టివ్ అండి. సో ఏంటంటే మనకి టైం 3 hours ఉంటుందండి. టోటల్లీ 9 పేపర్స్ ఉంటాయండి. సో ఈ 9 పేపర్స్ ఏంటంటే మనం చూసుకుంటే సో ఎవ్రీ పేపర్ 250 మార్క్స్ అండి. ఓకే, సో ఈ 250 మార్క్స్ ఎన్ని అవర్స్లో అంటే 3 hours అండి. సో మెయిన్స్ మార్క్స్ అండి పేపర్స్ అంటే డిస్క్రిప్టివ్ మనం రాసి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 1715 అండి. అలాగే మెయిన్స్లో ఏమేమి పేపర్స్ ఉంటాయి. సో మనం కనుక నార్మల్గా కొన్ని క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్. ఒకటేమో ఏదైనా సరే అఫీషియల్ ఇండియన్ లాంగ్వేజెస్ అండి. అంటే 8th షెడ్యూల్ 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కానీ ఆ 22 లాంగ్వేజెస్లో ఏదైనా సరే ఒక లాంగ్వేజ్ని మనం ఆప్ట్ చేసుకోవాలి. ఆప్ట్ చేసుకొని ఆ పేపర్ని మనం రాస్తాం అనమాట. సో సిమిలర్లీ 300 ఉంటుందండి. ఈ క్వాలిఫైయింగ్ పేపర్ 300 ఉంటుంది. ఓకే, సేమ్ సీసెట్ ఎలాగైతే క్వాలిఫై ఈ 2 పేపర్స్ కూడా క్వాలిఫై అయ్యింది. సో పేపర్ బి ఏంటంటే ఇంగ్లీష్ అండి. సో బేసిక్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో రిమైనింగ్ మనం కనుక చూసుకుంటే GS1 అండి, జనరల్ స్టడీస్ 1, అలాగే GS2, GS3 అండ్ GS4 సబ్జెక్ట్స్ ఉంటాయండి పేపర్స్. సో ఈ పేపర్స్లో GS1 మనం చూసుకుంటే ఇండియన్ హిస్టరీ అండి. సో ఫ్రమ్ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా ఈ ఇండియన్ సబ్జెక్ట్స్లో చూస్తామండి. జియోగ్రఫీ కూడా ఇండియన్ జియోగ్రఫీ అలాగే వరల్డ్ జియోగ్రఫీ బోత్ అలాగే ఇండియన్ సొసైటీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ కూడా అండి. సో when it comes to GS2 అండి, మనం ఈ GS2లో ఇండియన్ పాలిటీ చూస్తాము, ఇండియన్ గవర్నెన్స్ చూస్తాం, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఈ GS పేపర్ 2లో మనం కవర్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ సబ్జెక్ట్లో ఇవి ఒక 2 పార్ట్స్ అయితే అనదర్ 2 పేపర్స్ ఉంటాయండి. GS3 అండి. ఈ GS3లో మనం ఏం చూస్తామంటే ఇండియన్ ఎకానమీ అలాగే ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, DSMS, ఇంటర్నేషనల్ ఉంటాయండి. సో చాలా మంది ఏంటంటే ఈ పేపర్ అనేది మోర్ డైనామిక్ అండి. ఎందుకంటే ఎకానమీ ఏ టైంకి ఆ టైం మారుతుంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిఎస్ఎం అంటే సో ఇట్ కమ్స్ GS4 అండి. GS4 అంటే ఎథిక్స్ అంటారు నార్మల్గా, కాకపోతే అసలు అంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అండి. ఈ అలాగే దీంతో పాటు ఇంకో పేపర్ ఉంటుంది, దాన్ని ఎస్ఏ అంటారు. సో ఈ ఎస్ఏ కూడా 250 మార్క్స్ ఉంటుంది. సో ఈ ఎస్ఏ థీమ్స్ ఏంటంటే మనం జనరల్ స్టడీస్లో చదివాం కదండి, ఆ జనరల్ స్టడీస్లో ఉన్న నాలెడ్జ్ అండ్ దట్ నార్మల్ ఫిలాసాఫికల్ కానీ లేదంటే రియల్ లైఫ్ నాలెడ్జ్ని ఇక్కడ యూజ్ చేయాలనుకుంటాం. అండ్ సేమ్ టు అండి మనకు ఆప్షనల్ పేపర్ ఉంటుంది. ఆప్షనల్ పేపర్లో అంటే మనం ఏదైనా సరే ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ని ఎంచుకుంటే ఆ సబ్జెక్ట్లో ఆనర్స్ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతుంది. సో అది కూడా అండి పేపర్ 1, పేపర్ 2 పేపర్స్ ఉంటాయి ఆప్షనల్. సో ఈచ్ క్యారింగ్ 250 మార్క్స్. సో ఇది మెయిన్స్ సబ్జెక్ట్స్ అండి. when it comes to లాస్ట్ స్టేజ్ అండి, అంటే సెకండ్ స్టేజ్లోనే లాస్ట్ స్టేజ్ అండి, దాన్ని ఇంటర్వ్యూ అంటారు అండి. నార్మల్గా ఇంటర్వ్యూ అంటారు. నార్మల్ అఫీషియల్గా మనం చూసుకున్నట్టయితే పర్సనాలిటీ టెస్ట్ అంటారు. ఓకే, పర్సనాలిటీ టెస్ట్. సో మనం ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే యూపీఎస్సీ సిఎస్సి ప్యాటర్న్ అంటే యూపీఎస్సీలో ప్యాటర్న్ అంటే ఇండియన్ నక్షల్ అండి, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో GS1 అండి, CSAT అండి. సో GS1లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే 100 క్వశ్చన్స్, CSATలో 80 క్వశ్చన్స్. సో బోత్ ఆర్ 200 మార్క్స్ అండి. ఇండివిజువల్ 200 మార్క్స్. ఓకే, సో మెయిన్స్లో మనం చూస్తున్నాము GS1 నుంచి GS4 ఎస్ఏ పేపర్స్, ఆప్షనల్ అండ్ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ కానీ. సో ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే సో ఈ ఎవ్రీ సబ్జెక్ట్కి రిసోర్సెస్ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.